హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం ఏ స్టాక్ల గురించి అయితే అనాలిసిస్ చేసినామో అన్ని స్టాక్లో మనకు ఆల్మోస్ట్గా 80 to 90% రేషియో అనేది మనది వచ్చింది ఫ్రెండ్స్. ఆల్రెడీ కావాలంటే మీరు నేను ఎక్కువ వీడియోలు కూడా నేను పెట్టలేను ఫ్రెండ్స్. అన్ని వీడియోలు మీరు ఒకసారి చూసినట్టుగా ఉంటే మీకు కూడా తెలిసిపోతుంది ఏ స్టాక్లో నేను ఏ విధంగా అనాలిసిస్ చేసి చెప్పినానో ఆ స్టాక్లో మనకు టార్గెట్, స్టాప్ లాస్ ఎంత ఉంది అని అది కూడా నేను క్లియర్గా చెప్పినాను. అదేవిధంగా మనకు ఏ స్టాక్లో లాంగ్ టర్మ్లో బయింగ్ చేసుకోవాలనేది కూడా నేను కొన్ని వీడియోలో నేను చెప్పినాను ఫ్రెండ్స్. అయితే సిడిఎస్ఎల్ ఈ స్టాక్ గురించి చాలా మట్టుకి మీకు అందరికీ చెప్పినాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ స్టాక్ మన లైఫ్ టైంలో లాంగ్ టర్మ్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక ప్రాపర్టీ లాగా ఉంది ఫ్రెండ్స్. ఎక్కడైనా మీరు సిటీలో అయినా సరే ఎక్కడైనా మీరు ఒక ప్లాట్ తీసుకున్నట్టుగానే ఈ సిడిఎస్ఎల్, బిఎస్సి, ఎంసీఎక్స్, హెచ్డిఎఫ్సి, ఏఎంసి, క్యాంప్స్ ఇటువంటి స్టాక్లను మాత్రం మీరు ఫ్యూచర్లో మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇటువంటి స్టాక్లో డీప్ ఎప్పుడైతే వస్తుందో ఈ స్టాక్లని మాత్రం మీరు ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో మీరు యాడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్ అనేది ఇస్తుంది. ఇది నా అభిప్రాయం ఫ్రెండ్స్. మీకు ఏదో చెప్పాలని చెప్తలేను ఫ్రెండ్స్, నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను. అయితే సిడిఎస్ఎల్ గురించి కూడా ఇప్పుడు ఒక మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. సిడిఎస్ఎల్ ఇప్పుడు బోనస్ షేర్స్ ఇవ్వబోతుంది. అది జూలై 2 నాడు అది డిక్లేర్ అవుతుంది. బోనస్ ఏ విధంగా ఇస్తుందో అనేది. అయితే ఈ న్యూస్ని తీసుకొని మీరు ఈ స్టాక్లో ప్రస్తుతానికి కూడా షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా మీకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఏదైనా మంచి స్టాక్ల గురించి తెలిస్తే ఆ స్టాక్ల గురించి కూడా నాకు కామెంట్ చేయండి. నాకు కూడా మీ అభిప్రాయం అనేది కూడా నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాము, పదండి. అయితే ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్క వీక్లో ప్రతి ఒక్క వీడియోలో మనము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ల గురించి అనాలిసిస్ చేసి దాని తర్వాతే మనము స్టాక్ గురించి అనాలిసిస్ చేస్తాము. ఇదే విధంగా ఈ వీడియోలో కూడా మనము అలాగే చేయబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక నిఫ్టీ చార్ట్ అనేది ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్. అయితే ఈ నిఫ్టీ చార్ట్ని మీరు చూసినట్టుగా అయితే ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది వీక్లీ ఉంది. ఈ వీక్లీ కాకుండా నేను 30 మినిట్స్ చేసుకుంటాను. 30 మినిట్ అంటే మనకు షార్ట్ టర్మ్లో మనకు రెసిస్టెన్స్ మరియు సపోర్ట్ ఎంత అనేది మనకు కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ కంటిన్యూగా అప్ సైడే వెళ్తుంది. చూడండి, ఇది 20 days మూవింగ్ యావరేజ్ ఉంది ఫ్రెండ్స్. ఈ 20 days మూవింగ్ యావరేజ్ చూడండి ఏ విధంగా అయితే మనకు ఇది ఒక ట్రెండ్ లైన్లా పనిచేస్తుంది. చూడండి, ఈ ట్రెండ్ లైన్లా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మనకు రెసిస్టెన్స్ అనేది ఏర్పడేది. అది ఎంతనంటే 24,170. ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్లా ఏర్పడింది ఫ్రెండ్స్ మనకు. ఎందుకంటే ఇక్కడ ఒక 2 సార్లు 2 times చూడండి, ఇక్కడ 2 times ఇక్కడ ప్రయత్నం చేసింది ఫ్రెండ్స్. దాని తర్వాత అటు నుంచి కంప్లీట్గా ఈ 20 days మూవింగ్ యావరేజ్ని ఇక్కడ మనకు బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. మొత్తం తీసేస్తాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా 20 days మూవింగ్ యావరేజ్ని మనకు ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సపోర్ట్ అనేది మనకు ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. నిఫ్టీలో ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో 23,900. కానీ మనం సైకాలజీ లెవెల్ పరంగా చూసుకున్నట్టుగా అయితే 24,000 ఒకసారి అనుకుందాం ఫ్రెండ్స్. అంటే ఎక్కువ గ్యాప్ అనేది లేదు. ఆల్మోస్ట్గా ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ మనకు 24,000. అంటే అక్కడే అదే విధంగా అంటే ఇక్కడ సపోర్ట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చింది. కానీ ఆల్మోస్ట్గా మండే రోజు ఒక్కసారి మార్కెట్ ఓపెన్ అయితే ఇక్కడ ఈ విధంగా టచ్ అయ్యి మళ్ళీ ఈ విధంగా పోవచ్చు. కానీ ఇక్కడ దీనికి బ్రేక్ డౌన్ చేసేసిందంటే ఇక్కడ మనకు ఇంకో రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది 23,800. ఇది ఒక రెసిస్టెన్స్ కాదు ఫ్రెండ్స్, ఇది సపోర్ట్. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ఇప్పుడు డౌన్ రానికే కూడా నిఫ్టీలో అంత ఇప్పుడు ప్యానిక్ సిచ్యువేషన్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు జూలైలో మన బడ్జెట్ అనేది డిక్లేర్ అవుతుంది. బడ్జెట్లో మనకు టార్గెట్ ఎంత వస్తుందంటే నిఫ్టీది ఆల్మోస్ట్గా మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాము. 24,000 టార్గెట్ అవుతుందని మనము డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ 24,000 టార్గెట్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అనేది 24,500 నుంచి
25,000 ఈ రేంజ్లో వెళ్ళేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్లో చాలా మట్టుకి మనకు పాజిటివ్లే ఉంటుంది. కాబట్టి బడ్జెట్లో ఏ విధంగా ఈ న్యూస్ని చూసి కంప్లీట్గా ఈ టార్గెట్ కావచ్చు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ 25,000లో మనకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు నుంచి ఒక 1000 పాయింట్స్ మాత్రమే పైన ఉంది ఫ్రెండ్స్. 1000 పాయింట్స్ అంటే కూడా ఇది చాలా పెద్దగా అవుతుంది నిఫ్టీలో. కానీ ఆల్మోస్ట్గా 24,000 నుంచి 24,500 ఇదైతే మనకు టార్గెట్ అచీవ్ అవుతుంది. కానీ ఒకసారి 25,000కి వెళ్ళిన తర్వాత ఈ రేంజ్లో వెళ్ళిన తర్వాత అటు నుంచి కొద్దిగా పెద్ద రెసిస్టెన్స్ ఏర్పడి అటు నుంచి కొద్దిగా మార్కెట్ సైడ్ వేస్లో నన్ను వెళ్ళవచ్చు, లేకపోతే కరెక్షన్ అయినా కావచ్చు. అయితే ఇదే విధంగా మనము బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి అనలైజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఓకే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఏర్పడింది చూడండి ఫ్రెండ్స్. అయితే యాక్చువల్లీ మనము అనాలిసిస్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఏ విధంగా నేను హరిజంటల్ లైన్ని డ్రా చేసినానో ఆ లైన్ని ఒకసారి చూడండి. ఇదొక హరిజంటల్ లైన్, అదేవిధంగా ఇక్కడ ఇదొక లైన్. ఈ రెండు లైన్ని నేను డ్రా చేసినాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల వరకు ఇదే రేంజ్కి సైడ్ వేస్లో ఉండి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్గా ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా మనం అనలైజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. 52,000 నుంచి 55,000 వరకు బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ అవుతుందని మనము అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్గా ఈ టార్గెట్ మనది కంప్లీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. 53,000కి టచ్ అయ్యి అటు నుంచి కొద్దిగా ఇప్పుడు కరెక్షన్లో వచ్చేసింది. అయితే ఆల్మోస్ట్గా ఇక్కడ ఇంపార్టెంట్ ఈ సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది 52,000కి ఒక్కసారి కరెక్షన్ అయ్యి ఒకవేళ ఈ లెవెల్ని ఈ సపోర్ట్ని బ్రేక్ డౌన్ ఇచ్చేసింది అంటానంటే 51,000కి నిఫ్టీ రావచ్చు ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్తగా మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇది నేను అనలైజ్ చేస్తున్నాను, మీకు కరెక్ట్గా అనిపించవచ్చు, లేకపోతే మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి ఒకసారి. అయితే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో వస్తుంది ఫ్రెండ్స్. ఇది 55,000 టార్గెట్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నేను నా అనుభవం మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అనాలిసిస్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు టిప్ ఇవ్వడం కానీ ఏదో మీకు గైడెన్స్ ఇవ్వడం కానీ అది చేస్తలేను. నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ మీరు అనాలిసిస్ మీరు తీసుకోండి. నేను మాత్రం మీకు కొద్దిగా సపోర్ట్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్, అంతే. అయితే మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. అనాలిసిస్ రాకుంటే గైడెన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం ఒకసారి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్ ఈ వీక్లో మనము 3 స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. ఏదైనా స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసేటప్పుడు మనం వీక్లీ క్యాండల్లో ఎక్కువగా అనాలిసిస్ చేస్తూ ఉంటాము. అయితే ఫ్రెండ్స్ ఒక పెన్నీ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము. ఆ స్టాక్ పేరు వోడాఫోన్ ఐడియా. లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ స్టాక్ని మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే మీకు కూడా ఈ విషయాన్ని క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ విధంగా చూసుకున్నట్టుగా అయితే ఈ స్టాక్ ఆల్మోస్ట్గా ఇక్కడ ఒక లైఫ్ టైం హైని టాప్ ఏర్పడి అటు నుంచి కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఈ స్టాక్ డౌన్ ట్రెండ్కి వెళ్ళి ఒక పెనీ స్టాక్లో ఏర్పడింది. యాక్చువల్లీ ఈ స్టాక్ ఆల్మోస్ట్గా 100 నుంచి 120 వరకు ఇది ట్రేడ్ చేస్తూ ఉండేది ఫ్రెండ్స్ ఒక కాలంలో. కానీ ఇప్పుడు ఆ స్టాక్ 100-120 నుంచి డైరెక్ట్గా ఆల్మోస్ట్గా ఇది 3 రూపీస్ దగ్గరగా వచ్చిండేది ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్లో నేను ఒకసారి 3.7 రూపీస్లో నేను బయింగ్ చేసుకున్నాను. అయితే అప్పుడే వెంబడి చాలా తక్కువ సమయంలో ఈ స్టాక్ 14 రూపీస్కి అయ్యింది. అయితే అప్పుడు నేను 90% నేను స్టాక్ సేల్ చేసేసినాను, 10% మాత్రమే ఉంచుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్ గురించి నేను వీడియో కూడా ఒకసారి అనాలిసిస్ చేసి చెప్పినాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్గా ఎప్పుడు అంటే ఆ స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్గా 8 నుంచి 12 రూపీస్లో మధ్యలో ఉన్నప్పుడు నేను ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేసినాను. అయితే ఈ స్టాక్లో ఇప్పుడు కూడా మీకు బయింగ్ ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. అది ఏ విధంగానో మీకు చెప్తాను. చార్ట్ కొద్దిగా నేను పెద్ద చేసుకుంటాను ఇప్పుడు. ఓకే, పెద్ద చేసుకుంటే మనకు క్లియర్ వస్తుంది. రైట్, చూడండి ఫ్రెండ్స్,
ఈ స్టాక్ ఇక్కడ ఇటు నుంచి డౌన్ఫాల్ అయిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఏర్పడింది. ఆ రెసిస్టెన్స్ ఏర్పడిన తర్వాత ఈ విధంగా ఈ ప్యాటర్న్ ఏ ప్యాటర్నో మీకు కూడా తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఈ ప్యాటర్న్ని మనం ఏమంటామంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తెలియకుంటే మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. చూడండి, అయితే ఈ ప్యాటర్న్ని ఫ్రెండ్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ మనం అంటాము. చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఈ కప్ అండ్ హ్యాండిల్ ఈ ప్యాటర్న్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి స్టాక్ మళ్ళొకసారి మనకు బుల్ రన్ వచ్చేలా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఇచ్చిందో ఆల్మోస్ట్గా 18 రూపీస్ అనుకుందాం ఫ్రెండ్స్. 7.89 పైసాకి ఇక్కడ మనం క్లోజింగ్ ఇచ్చేసింది, కానీ మనం రౌండ్ ఫిగర్గా 18 రూపీస్ అనుకుందాము. అయితే 18 రూపీస్ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా మీకు 13 నుంచి 14 ఈ రేంజ్ మధ్యలో వచ్చినా కూడా మీ స్టాక్లో మీరు యాడ్ చేసుకోవచ్చు క్వాంటిటీ. అయితే టార్గెట్ మాత్రం ఆల్మోస్ట్గా లాంగ్ టర్మ్లో అయితే ఈ స్టాక్ టార్గెట్ 30 రూపీస్ నుంచి ఆల్మోస్ట్గా 50, అయితే 80, 100 ఈ విధంగా టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది లాంగ్ టర్మ్లో. అయితే షార్ట్ టర్మ్లో అనేది మన టార్గెట్ ఎంత అవుతుందంటానంటే 25 నుంచి 30 రూపీస్ ఈ మన టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది షార్ట్ టర్మ్లో కాదు, మీడియం టర్మ్లో. కాబట్టి ఈ స్టాక్ని మీరు అనాలిసిస్ చేసి మీరు బయింగ్ చేసుకోవచ్చు. ఇది నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ 12 రూపీస్ బిలో స్టాప్ లాస్. వీక్లీ బేసిస్ పరంగా ఎప్పుడైతే 12 రూపీస్ బిలో ఈ స్టాక్ క్లోజింగ్ ఇచ్చేస్తుందో అప్పుడు మీరు దీంట్లోకించి ఎగ్జిట్ అయిపోండి ఫ్రెండ్స్. అంతవరకు ఎగ్జిట్ మాత్రం కాకండి. ఇది మల్టీబ్యాగర్ స్టాక్ కూడా కావచ్చు ఫ్రెండ్స్, కానీ అయితే ఇది నా అనాలిసిస్ పరంగా మాత్రం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ లెవెల్స్ అయితే వచ్చేలా నాకు ఈ స్టాక్లో ఫ్యూచర్లో కనిపిస్తుంది. అయితే ఇంకో స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకుందాం. అయితే ఇంకో స్టాక్ పేరు ఫ్రెండ్స్ సిడిఎస్ఎల్. ఈ స్టాక్ గురించి కూడా నేను చాలాసార్లు వీడియో రికార్డ్ చేసినాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ ఈ హారిజాంటల్ లైన్ నేను ఏదైతే డ్రా చేసినానో ఇక్కడ ఒకసారి అనాలిసిస్ చేసినాను. అదేవిధంగా ఇక్కడ ఈ రేంజ్లో 1200 ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఒకసారి అనాలిసిస్ చేసినాను ఫ్రెండ్స్. అయితే ఆల్మోస్ట్గా ఈ స్టాక్ నా దగ్గర 236 రూపీస్ ఇది నా బయింగ్ ప్రైస్ ఉంది ఫ్రెండ్స్. యావరేజ్ ప్రైస్ 236 ఉంది. అయితే ఈ స్టాక్ని నేను ఎప్పుడు అమ్మలేను ఫ్రెండ్స్. ఇదే విధంగా నా దగ్గర అలాగే హోల్డింగ్లో ఉంది. ఈ స్టాక్ మాత్రం మనం పిల్లలకు ప్లాట్లు, మనం బిల్డింగ్లు, గోల్డ్ ఏ విధంగా అయితే మనము ప్రాపర్టీ చేసి వాళ్ళకి ఇస్తామో ఇదే విధంగా సిడిఎస్ఎల్ని కూడా మీ పిల్లలకు మీరు ఒక మంచి ప్రాపర్టీలా మీరు ఈ స్టాక్ని మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చు. అయితే మీ పిల్లల కోసం లాంగ్ టర్మ్లో వాళ్ళ ఫ్యూచర్ కోసం మీరు ఈ సిడిఎస్ఎల్ని తీసుకోవచ్చు. అయితే సిడిఎస్ఎల్ టార్గెట్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ మనం ఒకసారి గమనిద్దాం. అయితే ఈ రేంజ్లో మనం ఎప్పుడైతే ఈ రేంజ్లో అనాలిసిస్ చేసుకున్నామో ఈ టార్గెట్ ఈరోజు ఖచ్చితంగా అచీవ్ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ ఈ స్టాక్ అమ్మేది కాదు ఫ్రెండ్స్. అమ్మాలంటే మీరు ఏమైనా ఎమర్జెన్సీగా ఉంటేనే మీరు ఈ స్టాక్ని అమ్మవచ్చు, కానీ అదర్వైజ్ ఈ స్టాక్ని సిడిఎస్ఎల్ని అమ్మేది లేదు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా ఈ స్టాక్లో నాకు 3000 నుంచి 3500 అయ్యేలా నాకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ టార్గెట్ అయితే 3000 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది. ఈ స్టాక్లో మీరు కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇది నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇంకో స్టాక్ పేరు రూట్ మొబైల్. ఈ స్టాక్ కూడా చాలా మల్టీబ్యాగర్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెవెల్ని నేను ఏదైతే ఈ లైన్ డ్రా చేసినానో ఈ హారిజాంటల్ లైన్ ఈ రెండు చూడండి. ఈ రెండిట్లో మధ్యన ఏదైతే ఉంటుందో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఈ రెండిట్లో మధ్యన ఏదైతే ఉంటుందో ఇది మనకు టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా బయింగ్ చేసుకోవాలంటే మనము 1823 నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా మనం ఈ స్టాక్లో 1600 ఈ రేంజ్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మీరేం చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మనము అనాలిసిస్ అంటే మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రూట్ మొబైల్లో 1823లో ఒకవేళ మీరు దీంట్లో 10,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటే ఫస్ట్ ఈ రేంజ్లో 5000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. దాని తర్వాత 1600కి వచ్చిన తర్వాత ఒకవేళ ఇటు నుంచి ఈ స్టాక్ ఈ విధంగా కరెక్షన్ వచ్చినట్టుగా అయితే మిగతా 1600 ఈ లెవెల్లో
మీరు మిగతా 5000 ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అయితే ఈ విధంగా చేసుకుంటే మీకు యావరేజ్ కూడా అవుతుంది, టార్గెట్ కూడా పెద్దగా దొరుకుతుంది. కానీ ఆల్మోస్ట్గా మనం స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ బయింగ్ చేసుకునేటప్పుడు మనము 50% మాత్రం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. దాని తర్వాత మార్కెట్లో ఎప్పుడైనా కరెక్షన్ వస్తుంది ఫ్రెండ్స్, 70 నుంచి 80% ఛాన్సెస్ ఉంటుంది. ఏదైతే బ్రేక్అవుట్ ఇస్తుందో ఆ బ్రేక్అవుట్ నుంచి ఈ స్టాక్ ఈ విధంగా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 20 to 30% మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, ఈ ఛాన్సెస్ రాదు. కానీ నో ప్రాబ్లం, ఎందుకంటే ఆల్రెడీ మనకు 50% అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి మనకు ఏమంత ఫరక్ పడదు అన్నట్టు. ఈ విధంగా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే టార్గెట్ అనేది మనకి ఎంత వస్తుందంటే రూట్ మొబైల్లో ఈ 1600 ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ని 1650 అనుకోండి. అయితే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కింద లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్గా ఇది కూడా మీరు 1050 అనుకోండి ఫ్రెండ్స్. రౌండ్ ఫిగర్ తీసుకుందాము. అయితే ఆల్మోస్ట్గా మనం దీంట్లో నుంచి ఇది మైనస్ చేసినట్టుగా అయితే మనకు 600 టార్గెట్ లభిస్తుంది. అయితే 1650లో 600 మీరు యాడ్ చేసుకున్నట్టుగా అయితే మీకు ఆల్మోస్ట్గా 2250 ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ టార్గెట్ కూడా చాలా చిన్నది కాదు ఫ్రెండ్స్, పెద్ద టార్గెట్. అయితే ఆల్మోస్ట్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కూడా ఉంది చూడండి, ఇక్కడ 2300కి. ఈ 2300ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ మళ్ళీ ఇస్తుందో, ఒకసారి డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇస్తే కాదు ఫ్రెండ్స్, ఈ విధంగా మార్కెట్ వెళ్తూ ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వాలి. అప్పుడు ఈ స్టాక్లో మనకు పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది ప్రాఫిట్ రావడానికి. కానీ డైరెక్ట్గా ఈ విధంగా వెళ్తే మనకు ఏమవుతుందంటే మళ్ళీ ఆ స్టాక్లో ఫాస్ట్గా కరెక్షన్ వచ్చేలా అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది. కాబట్టి 2300కి ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మళ్ళొకసారి మనం బయింగ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ టార్గెట్ మాత్రం చాలా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతానికి మనం ఇది ఫస్ట్ టార్గెట్ గురించి మనం అనాలిసిస్ చేసుకుంటున్నాము. అయితే స్టాప్ లాస్ ఎంత అవుతుందంటే రూట్ మొబైల్లో స్టాప్ లాస్ వస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో, అంటే 1400. ఇది వీక్లీ బేసిస్ పరంగా బ్రేక్అవుట్ ఇస్తేనే మీరు ఎగ్జిట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఏదైనా స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టుగా అయితే, ఏదైనా టైం ఫ్రేమ్ మీరు పెట్టుకున్నట్టుగా అయితే, మీరు ఎగ్జాంపుల్గా 1 అవర్ క్యాండిల్ తీసుకుంటే 1 అవర్ క్లోజింగ్ ఉండాలి. అదేవిధంగా మీరు డైలీ క్యాండిల్ తీసుకుంటే డైలీ క్యాండిల్ క్లోజింగ్ పరంగా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 30 మినిట్స్ తీసుకుంటే 30 మినిట్స్ క్యాండిల్ పరంగా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే డైలీ క్యాండిల్ ఇప్పుడు వీక్లీ క్యాండిల్లో ఒక డైలీలో ఈ విధంగా షాడో కొట్టి మళ్ళీ ఇటు నుంచి పైకి వెళ్ళవచ్చు. కాబట్టి మీకు ఈ విధంగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలాసార్లు అనుభవించినాను, అందుకని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ మనం ఆ స్టాక్ల గురించి అనాలిసిస్ చేసుకున్నాము. ఇప్పుడు అదే విధంగా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టాక్తో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.